ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న అలా ఇప్పుడు ఇలా. డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమైంది డాడ్కి? ఏముంది రామ్, ఆయనకిద్దరు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, రెండిళ్ల పూజారి టైప్లో మీ నాన్న ఇటు మహాను అటు ఆవిడ్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారేమో. మీరిక కాశీకో రామేశ్వరానికో టికెట్ బుక్ చేసుకోవడం బెటర్ అత్తయ్య. ఈసారి విప్పేసి సన్యాసం తీసుకోండి. కాశీకి పోయాను రామహరి, శివుని కళ్ళార చూశాను రామహరి, కాశీకి పోయాను రామహరి. జనా, నువ్వు ఇంటికి రా, చెప్తాను నీ సంగతి. రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొచ్చారేంటండి? ఇక్కడే పని, పదండి. రండి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. సుమతి గారంటే ఈవిడేనా? అవును, తనే నా భార్య సుమతి. మేడం, మీరు సారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాలి మేడం. సార్, నేను చెప్పాను కదా, వీళ్ళే సార్. రండి, కూర్చోండి. కంగ్రాట్స్ జనార్దన్ గారు. థ్యాంక్ యూ. చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మీ సైట్ మీ చేతికి వచ్చింది. థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం చేయి సుమతి. మిగతా ప్రాసెస్ పూర్తయ్యాక మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ వాసు. సుమతి, పద వెళ్దాం. వస్తాం. మంచిదండి. సారీ విద్యాదేవి గారు, మీ మనసులో ఎన్నో ప్రశ్నలున్నాయని నాకు తెలుసు. మిమ్మల్ని సుమతి అని కమిట్ చేయించి నా సైట్ పని పూర్తి చేశాను. ఆ సైటు సుమతున్నప్పుడే కొనాలనుకున్నాను, కానీ అప్పుడు కొన్ని లిటిగేషన్స్ కారణంగా రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆగిపోయింది. ఇప్పుడు అది క్లియర్ అయింది. నా సుమతి బతికుందో లేక చనిపోయిందో ఇప్పటికీ పూర్తి క్లారిటీ లేదు. సుమతి ఎలా ఉంటుందో ఇక్కడెవ్వరికీ తెలియదు. మీరు నేనే సుమతని పదే పదే చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని సుమతి అని చెప్పి సైన్ పెట్టించాను. ఏమనుకోకండి. ఆ సైట్ కోసం ఇదంతా చేయాల్సి వచ్చింది. కారెక్కండి, వెళ్దాం. ఆగండి, ఆ సైట్ గురించి నాకు తెలుసు. 1998లో ఆ సైట్ రిజిస్టర్ అవ్వాల్సింది. అప్పుడు ఆ సైట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత విరమించుకుంది. ఆ తర్వాత కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ సైట్ను కబ్జా చేయాలని చూశారు. మీరు కోర్టులో కేసు కూడా వేశారు. ఆ సైట్ గురించి మనం 2 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాం. అప్పుడు స్టాఫ్ వేరే వాళ్ళున్నారు. ఓసారి ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఆకలి వేసి అక్కడున్న టీ స్టాల్లో బిస్కెట్స్ తిని టీ తాగాం. మళ్ళీ ఇంతకాలం తర్వాత వచ్చాం. ఇప్పుడు పని జరిగింది. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. ఈవిడికి విషయాలన్నీ ఎలా తెలుసు? అప్పుడు జరిగింది అంత ఖచ్చితంగా ఎలా చెప్తోంది? సుమతికి నాకు తప్ప మహాకు కూడా తెలియని విషయాలు తనకెలా తెలిసాయి?
అత్తయ్య. ఊరికే తిరిగితే మీ కాళ్ళు నొప్పులొస్తాయి. మీ స్వింగ్ చైర్ కాస్త వీల్ చైర్ అవుతుంది. షడప్. ఎందుకలా బీపీ తెచ్చుకుంటారు? సుమతి అత్తమ్మ గురించి మావయ్యకి తెలిసిపోయిందనా? 20 సంవత్సరాలుగా మీరు మావయ్య పక్కన ఉంటున్నారు. ఇప్పుడు ఆ ప్లేసు సుమతి అత్తమ్మకు ఇచ్చేయాలని కంగారు పడుతున్నారా? రామ్, తనని కాస్త కామ్గా ఉండమని చెప్తావా? అసలే పిన్ని టెన్షన్లో ఉంటే నువ్వింకా టీజ్ చేస్తావేంటి సీత? సైలెంట్గా ఉండు. నేను కామ్గా ఉంటే వచ్చే తుఫాను రాకుండా ఆగిపోతుందా ఏంటి? అదిగో 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 తుఫాను రానే వచ్చింది. ఆగు జనా. ఏమైంది మహా? ఎందుకలా అరుస్తున్నా? అబ్బా, ఏం తెలియనట్టు ఏం అడుగుతున్నారు బావగారు? చెయ్యాల్సిందంతా చేసేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారా? నేనేం చేశాను? ఏం చేసావా? ఇంట్లో ఒకరిని వీధిలో ఇంకొకరిని మెయింటైన్ చేయడానికి నువ్వేమన్నా ఇద్దరు పెళ్ళాల ముద్దులు మొగడం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు గిరి? సెన్స్ ఉండే అంటున్నావా? డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్ జనా. మీకు కాస్తైనా గిల్టీగా లేదా? గిల్టీ ఎందుకు? నేనేం తప్పు చేశాను? అంటే అది ఒప్పు అని చేశారా బావగారు? అలాంటి ఛాన్స్ నాకు రాలేదు, కానీ వచ్చినా ఆ తప్పు నేను చేయనన్నయ్యా. అంటే మీకు ఛాన్స్ రాలేదని ఫీల్ అవుతున్నారా చిన్న మావయ్య? ఆపు సీత. ఏంటి డాడీ ఇది? పిన్ని ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? ఇంట్లో పిన్నిని పెట్టుకొని వీధిలోకి ఆవిడ్ని తీసుకెళ్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత అందమైన మహాని వదిలేసి ఆవిడ్ని వెంటేసుకుని వెళ్ళటానికి మీకు మనసులో ఒప్పింది బావగారు? నీకు అంతగా షికార్లు చేయాలనుకుంటే మహావదనే తీసుకెళ్లొచ్చు కదన్నయ్యా. నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఇలా చేసావా జనా? ఆపుతారా ఇక? ఆపుతారా ఇక? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.